భూమి కూడా విడుదల పొందాలని చెప్పి సృష్టి కూడా కోరుకుంటుందన్నమాట. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఒక విషయం చూస్తే, యాలయనగా పూర్వం నుండి ఆకాశం ఉండిననియు నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించును. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యము వలన భద్రం చేయబడి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో నుంచి విడుదల పొందే దినాన్ని దేవుడు, తీర్పు తీర్చే దినాన్ని ఆయన ముందే నిర్ణయించున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ భూమి కూడా ఎప్పుడు దేవుడు కుమారులు నివసించేటటువంటి సమయం వస్తుందా అని చెప్పి దేవుని వాగ్దానం విషయంలో వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ఎప్పుడు ప్రభు వస్తారా, ఆయన పిల్లలు ఎట్లా ఇక్కడ ఉంటారా అని చెప్పి భూమి కూడా ఎదురు చూస్తూ ఉంది దేవుని రాకడ కొరకు. ఎందుకంటే ఇంత ఘోరం జరుగుతున్న భూమి తెల్లారులేస్తే మనం చూసే అన్నీ కూడా దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి సంఘటనలే భూమి మీద జరుగుతున్నాయి. హింసలేంటి, హత్యలేంటి, ఇదంతా భూమి మీద జరగడం అనేది దేవుని ఉద్దేశం కాదు. దేవుడు ఆదాము ద్వారా కోరుకున్నటువంటి రాజ్యం వేరు. కాకపోతే అతిక్రమించిన ఆదాము ద్వారా వచ్చిన ప్రభావం వేరు. దాని ద్వారా అనేక అతిక్రమాలు భూమిని నింపినప్పుడు భూమి కూడా నూతన ఆకాశము నూతన భూమి కొరకు కనిపెడుతుంది. తర్వాత 1000 సంవత్సరాల పరిపాలనలో యేసుప్రభు వారు తన కుమారులతో తన నీతిని, సత్యాన్ని, తన పరిశుద్ధతని ప్రేమించే తన బిడ్డలతో ఈ లోకాన్ని పరిపాలించే దినాల కొరకు భూమి కూడా ఎదురు చూస్తుంది. దేవుడే దానికి అట్లా నిర్ణయించాడు కాబట్టి అది నోరు మూసుకొని ఉందన్నమాట. సూర్యుడు దేవుని కంట్రోల్లోనే ఉన్నాడు కదా. తర్వాత భూమి మీద జరిగే కాలాలు అన్నీ కూడా దేవుని కంట్రోల్లోనే ఉన్నాయి. మనిషి కంట్రోల్లో అవి లేవు. ఉంటే ఈ పాటికే అదే కక్షలు, అదే తేడాలు మనుషులు కూడా ఒకరి మీద ఒకరు చూపించుకునేవాళ్ళు. సరే, భూమి కూడా సృష్టిలో ఉన్న సమస్తము, నీరు, అగ్ని, తర్వాత గాలి, అన్ని కాలాలు, నియమాలు దేవుడు నిర్ణయించిన ఈ సృష్టిలో ఉన్న న్యాచురల్గా ఉన్న ప్రతిదీ కూడా దేవుడు కుమారులు ఎప్పుడు వస్తారా అని చెప్పి అది కూడా ఎదురు చూస్తూ ఉంది. అప్పుడు అన్నీ కూడా సస్యశ్యామలంగా మేలుకరంగా ఉంటాయి అన్నమాట. అంటే ఈ మనిషి శరీర నియమంలో ఉన్నటువంటి పాపము ఎంతగా విస్తరించింది అంటే సృష్టి కూడా బాధపడే స్థితికి వచ్చింది. ఒకరోజు సృష్టి బాధపడేటటువంటి స్థితిని మనం యేసుప్రభు సిలువ మీద ఉన్నప్పుడు మనం స్పష్టంగా చూస్తాం కదా. చీకట గమ్ముతుంది, సూర్యుడు వెలుతురుని కోల్పోతాడు, భూకంపాలు రావడం, అంటే సృష్టి అంతా కాస్త అల్లకల్లోలం అవ్వడం, అలజడి రేపడం, అంటే సృష్టి కూడా బాధపడుతున్నటువంటి విషయాన్ని మనము యేసుక్రీస్తు ప్రభు వారి సిలువలో మరణించినప్పుడు మనము చూస్తాం.